సో టుడే ఈరోజు నిర్గమకాండము 24. ఓకే, సో కరోనా వల్ల నష్టాలు ఉన్నాయి, లాభాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. సో ఐ థింక్ కరోనా హెస్ మేడ్ అస్ టు రిసీవ్ మోర్ డోసేజ్ ఆఫ్ ద వర్డ్ కదా. కరోనా మనకి ఏం డిమాండ్ పెడుతుందంటే ఎక్కువ డోసేజ్ తీసుకోవాలి. నిర్గమకాండం 24 మొదటి నుంచి చదువుకుందాం. మరియు ఆయన మోషేతో ఇట్లనెను, నీవును అహరోనును నాదాబును అబీహును ఇశ్రాయేలీయుల పెద్దలలో 70 మందియు యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరమున సాగిలపడుడి. మోషే మాత్రము యెహోవాను సమీపింపవలను, వారు సమీపింపకూడదు, ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు. మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పెను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదమని ఏక శబ్దంతో ఉత్తరమిచ్చిరి. చాలు. నా చూసారు కదా, నిన్న చెప్పాను నేను టూ థింగ్స్ వాట్ వి అబ్జర్వ్. బైబిల్ చదివి కొలిది, దేవుణ్ణి తెలుసుకునే కొలిది, ముందుకు వెళ్ళిపోయే కొలిది ఏంటంటే దేవుడు మనకి చెప్తూ ఉంటాడు అనమాట. దేవుడు మనకి హీ విల్ టీచ్ us స్టెప్ బై స్టెప్, వన్ బై వన్. అయితే మనకి we will get also a clear picture. బైబిల్ అంతా కలిపి కూడా ఒక పిక్చర్ వస్తుంది అనమాట. ఏంటి, వాట్ ఈస్ గాడ్ ఫైనల్లీ టెల్లింగ్ us టు నో గాడ్. నిన్న చెప్పాను కదా, దేవుడిని తెలుసుకోవడం నెంబర్ 1, టు నో గాడ్ అండ్ దెన్ నో హిజ్ వర్డ్. ఆయన్ని తెలుసుకోవడం, తర్వాత ఆయన్ని వాక్యాన్ని తెలుసుకొని ఆయన వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకొని మన హృదయాన్ని వాక్యం ఏం చేయాలా, డామినేట్ చేయాలి. ఇది లైఫ్ టైం ప్రాసెస్. మీరు చూస్తే దేవుడు ఇజ్రాయెల్ని విడిపించడం ఎన్ని రోజులు పట్టింది ఆయనకి? మహా అంటే ఐ థింక్ మ్యాటర్ ఆఫ్ 2 weeks, 2 వారాల్లో ఆయన మరి 10 తెగుళ్ళు, ఒక నెల వేసుకోండి, మేబీ 1 month. ఓకే, 1 నెలలో విడిపించేశాడు. అది కూడా ఆయన ఎక్కువ టైం తీసుకున్నాడు. ఓకే, సో వాళ్ళు ఏమన్నా మారతారేమో, దీన్ని బట్టి చాలామంది ఐగుప్తులో వాళ్ళు కూడా మారారు. మీరు చూసారు, ఐగుప్తులో కూడా చాలామంది వాళ్ళతో ఇప్పుడు వచ్చారు. అర్థమైంది, ఐగుప్తులో వాళ్ళు మారినట్టు మనం చూసామా? చాలామంది ఐగుప్తులోంచి కూడా మనం రావడం చూసాం, వీళ్ళు కూడా మారడం చూసాం. దేవుణ్ణి తెలుసుకున్నారు. ఎ మిరక్కల్. దేవుణ్ణి పూర్తిగా మర్చిపోయి ఇది ఎలా సాధ్యం అనుకోవచ్చు మీరు. దిస్ ఈజ్ పాసిబుల్. మీరు చూస్తే మరి ఇంతకుముందు వెళ్ళిన దేశం ఆస్ట్రేలియాలో నాస్తికులు పెరిగిపోయారు. దేవుడు లేడు. వావ్, ఎథీస్ట్. కెన్ యూ బిలీవ్? ఏ క్రిస్టియన్ కంట్రీ. అమెరికాలో కూడా ఉన్నారు, కానీ అమెరికాలో ఏంటంటే ఆరాధించేవారు ఎక్కువ, కొంచెం కంపారిటివ్గా అంటే తగ్గుతుంది. సేమ్ ఆస్ట్రేలియాలాగే తగ్గుతుంది. అయితే ఆరాధించేవారు ఎక్కువ, అద్భుతాలు చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, ప్రార్థించేవాళ్ళు ఉన్నారు, ఇవాంజలిస్టులు ఉన్నారు. కొంచెం ఇట్ ఈజ్ అ బిట్ హైయర్. ఓకే, అలాగని ఓవరాల్గా చూస్తే అది కూడా తగ్గుతుంది. కానీ ఇక్కడ ఆస్ట్రేలియా ఈజ్ ఇన్ మోర్ డేంజరస్ సిచ్యువేషన్. ఓకే, మోర్ డేంజరస్ సిచ్యువేషన్. మీరు అనుకోవచ్చు ఆర్థికంగా వాళ్ళు చాలా బాగున్నారండి, మా బంధువులు ఆస్ట్రేలియాలో ఉన్నారు, వాళ్ళు హాయిగా ఉన్నారు, మేము ఇక్కడ ప్రార్థనలు చేస్తున్నాం, బైబిల్ చదువుతున్నాం, మాకేమో ఆర్థిక సమస్యలు. ఓకే, ఒక్కొక్కసారి కొన్ని సమస్యలు ఆర్థికంగా కానీ శారీరకంగా కానీ ఆత్మలు ఎదగడానికి ఉపయోగపడతాయి. ద స్పిరిట్. ఎన్ని ఉన్నా ఎంత ఉన్నా నీవు దేవుణ్ణి పట్టుకొని నిలకడగా ఉన్నట్లయితే అంతకు మించి యు ఆర్ ద రిచెస్ట్ పర్సన్ ఆన్ ద ప్లానెట్ ఇఫ్ యూ హ్యావ్ గాడ్ ఇన్ యూ. గుర్తుపెట్టుకోండి, ఇఫ్ యూ హ్యావ్ గాడ్ ఇన్ యూ, దేవుడు నీతో ఉన్నాడు, నీకెన్ని వ్యాధులు, ఇబ్బందులు, బాధలు నీలో ఉన్నాడు అనేటువంటి మనస్సాక్షి నీకుందా, నీవి భూలోకంలో అత్యధిక ధనవంతుడు. యు ఆర్ ద రిచెస్ట్ మ్యాన్, ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్. ఓకే, సో అది మటుకు లెట్ us నాట్ లీవ్ దాట్. ఓకే, సో ఇది సాధ్యమా అంటే yes, ఇట్ ఇస్ పాసిబుల్. క్రైస్తవ దేశాలు, అన్ని దేశాల్లో కూడా నాస్తికులు పెరిగిపోతున్నారు. మోర్ దాన్ లైక్ 25% మంది నాస్తికులు ఉన్నారంట ఒక చోట, ఒక క్రైస్తవ లొకాలిటీలో. ఆ పొలిటీషియన్ ఇస్తున్నాడు అనమాట రిజల్ట్స్. సార్ ఇలా అయిపోయింది. ఇంకా నేను నాది బెస్ట్ ఏరియా ఇన్ హోల్ ఆఫ్ ఆస్ట్రేలియా, సిడ్నీలో. ఎందుకంటే అక్కడ ఇంతమంది అట్లీస్ట్ 40% బిలీవర్స్ ఉన్నారు. ఆ బిలీఫ్లో యాంగిల్కన్ అయితే పర్లేదు, క్యాథలిక్ పర్లేదు, దే ఆర్ అసలు అట్లీస్ట్ ద బిలీవ్ ఇన్ జీసస్ టు సమ్ ఎక్స్టెంట్. కానీ అసలు దేవుడే లేడు అనే స్టేజ్కి. అంటే చూడండి, సూపర్ న్యాచురల్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్.
సూపర్ న్యాచురల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అద్భుతాలు ఆశ్చర్యకారాలు అనేటువంటిది. అందుకనే అద్భుతాల విషయమై ప్రార్థన చేయాలి. కొన్ని జరగకపోవచ్చు, కొన్ని ఫెయిల్ అవ్వచ్చు, కొన్ని ప్రాక్టీస్ చేయకపోవచ్చు. యూ నీడ్ టు డూ ఇట్. యూ నీడ్ టు గో అహెడ్ అండ్ డూ ఇట్. సూపర్ న్యాచురల్ ప్రాక్టీసెస్. అద్భుత రీతిగా ఎవరైనా ప్రేయర్ చేశారా ఫైనాన్సెస్ కొరకు? ఎనీబడి ప్రేయింగ్ ఫర్ ఫైనాన్సెస్? ప్రాబ్లం వస్తే కాదు, ప్రాబ్లం రాకముందే. నీకు గవర్నమెంట్ జాబ్ వచ్చి నీకు నెలకు ₹1,00,000 వస్తున్నాయి అనుకోండి, ప్రభువా నాకు ఒక నెలకి అధికంగా అయ్యి నాయన, సో దట్ నేను ఇంకా ఎక్కువ చేయొచ్చు. ఐ కెన్ బిల్డ్ మోర్, డూ మోర్. ఓకే, నువ్వు వ్యాపారం అనుకో, యూ కెన్ ప్రే ఫర్ మోర్. క్రైసిస్లోకి వచ్చి అప్పులు పాలైపోయిన తర్వాత దేవుని వద్దకు రావడం కాదు. దేవుడు అంచెలంచెలుగా అభివృద్ధి చేసి అబ్రహాంని ఆశీర్వదించాడు. లిటిల్ బై లిటిల్ హీ బ్లెస్డ్ ఐజాక్. కొంచెముగా యాకోబును కూడా ఆశీర్వదించాడు, బహుగా ఆశీర్వదించాడు. సో డోంట్ గెట్ స్టక్ ఎట్ వేర్ యు ఆర్. ఉన్న దాంట్లో ఓకే, హ్యాండ్ టు మౌత్ నడుస్తుంది. చాలామంది అడుగుతాను, మీకు ఏం ప్రేయర్ చేయాలంటే అంత బాగానే ఉందండి, థ్యాంక్స్, అందరూ బాగుండాలి, మేము బాగుండాలి అని చేయండి అని ఉంటుంది. నో, అంటే మనిషి ఏంటంటే ఇక తనకి ఛాన్స్ లేదు. నా గవర్నమెంట్ జాబ్, ప్రైవేట్ జాబ్, మా మదర్ ఇంత, ఇక్కడ పని ఇంతే, మాకు ఛాన్స్ లేదు అనుకున్నప్పుడు ప్రేయర్ చేయరు. దే డోంట్ హ్యావ్ ఎనీ ఛాన్స్. అప్పుడు ఏంటంటే ఇది మీ మైండ్ ఉండాలన్నమాట. అంటే దిస్ ఇస్ నాట్ అబౌట్ కోచెస్, దిస్ ఇస్ నాట్ అబౌట్ కోచెస్నెస్. యూ నీడ్ టు ప్రే. పేరెంట్స్కి లేదా ఫెయిత్, చిల్డ్రన్ యూ కెన్ ప్రే. ఇంక్రీజ్. ద ఇంక్రీజ్ ఆఫ్ ద కింగ్డమ్ దెర్ ఈజ్ నో ఎండ్. దేవుని యొక్క రాజ్యం యొక్క అభివృద్ధికి మితి లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. ఇఫ్ యూ డోంట్ టేక్ ఓవర్, ఏదైనా మీరు టేక్ ఓవర్ చేయలేదనుకోండి, యూ విల్ బీ ఇన్ డేంజర్. ఈ బానిసలకి దేవుడు ఏమి నేర్పిస్తున్నాడో తెలుసా? నేను దేవుడు నన్ను అద్భుత రీతిగా నేర్పిస్తున్నాడు. అన్ని అద్భుతాలు చూసి, మొదట ఇంట్రడక్షన్ అన్ని అద్భుతాలు చూపించి, తర్వాత ఆయన వాక్యాన్ని నేర్పించి, తుదకు అక్కడ ఈ వాక్యము నీ నెరిగిన వారు తప్పితే వేరే వాడు ఉండడానికి వీల్లేదు. చూసారా? ఒక్కళ్ళు కూడా ఉండడానికి వీల్లేదు. చూసారా? మనం చూసాం, ఒక వ్యక్తి ఉల్లంఘన చేసిన ఇజ్రాయెల్ అంతా యుద్ధంలో ఓడిపోయింది. సో డొమినియన్ ఈజ్ ఇంపార్టెంట్. ద ఎండ్ ఆఫ్ ద డే యూ కెనాట్ బి స్టాగ్నెంట్. ఏదో ఒక రకంగా సూపర్ న్యాచురల్లో, ఫైనాన్షియల్, అన్నట్లో యూ షుడ్ కీప్ గ్రోయింగ్ ఆల్ యువర్ లైఫ్. సో ఈ వరల్డ్ సిస్టమ్ అనేది డేంజరస్. ప్రైవేట్ జాబ్, గవర్నమెంట్ జాబ్, మనీ, బిజినెస్, దే ఆర్ డేంజర్. ఎక్కడైతే ఇంకా ఎదగదు ఆగిపోతావో అప్పుడే యూ షుడ్ ప్రే. అందుకే నువ్వు ప్రేయర్ ద్వారా ఎదగడం నేర్చుకోవాలి. నాట్ ఫైనాన్షియల్లీ, నాట్ బిజినెస్, నాట్ జాబ్స్. ఓకే, ప్రేయర్ ద్వారా. ఓకే, నువ్వు మెడిసిన్స్ వాడు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి అవన్నీ దేవుడివే అని చెప్పాను. దే ఆర్ ఆల్ ఫ్రమ్ గాడ్. యూజ్ దోస్ థింగ్స్, బట్ లెట్ ద మెడిసిన్ వర్క్ త్రూ ప్రేయర్. ప్రేయర్ చేయ, ప్రభు ఈ మెడిసిన్ పని చేయాలి, లెట్ డాక్టర్ గివ్ ద గుడ్ మెడికేషన్. ఎంతమందికి అర్థమవుతుంది? లెట్ ప్రేయర్ యూజ్ దట్ యువర్ ప్రేయర్. ప్రభు ఇది స్వస్థపరచు. ఎలా స్వస్థపరుస్తాడో తెలియదు ఒక్కొక్కసారి, మీకు తెలియదు. సింపుల్ ప్రేయర్ హ్యాస్ హీల్డ్ క్యాన్సర్స్. 4th stage క్యాన్సర్ ఏం చేయలే, టైం లేక ఒక 5 minutes ప్రేయర్, ఒక 30 seconds కూడా చేయలే, 10 seconds చేసి వెళ్ళిపోయారు 4th stage. నెక్స్ట్ డే వాళ్ళు వచ్చేసి నార్మల్ అయిపోయారు. అలాంటివి 100 ఉన్నాయి, 100 సింపుల్ ప్రేయర్. మొన్న ఆస్ట్రేలియాలో జరిగినంతసేపు కూడా కష్టపడలే. కొన్ని అలా హైపర్ ఉంటాయి, కొన్ని స్మాల్ ఉంటాయి, కొన్ని వెరీ సింపుల్. 2 కిడ్నీలు పాడైపోయి చిన్న ప్రేయర్, ప్రభు ఏదైనా స్వస్థపరిచాను అంతే, నెక్స్ట్ డే 2 కిడ్నీలు కొత్త కిడ్నీలు. యు సీ దట్. ఇలాంటివి 100. నాకు తెలిసి 100, ఇక తెలియకుండా 1000 లక్షలు కూడా ఉండొచ్చు. టీవీల ద్వారా, వాటి ద్వారా. ఇట్ కెన్ ఈవెన్ గో టు crores. Not just 1 and 2. ఓకే, చూసారా? నోయింగ్ గాడ్ అండ్ నోయింగ్ హిస్ వర్డ్. ఆ వాక్యాన్ని తెలుసుకోవాలా, ఎదుగుతా ఉండాలి. యూ నీడ్ టు గ్రో ఇన్ ద లార్డ్ ఆల్ యువర్ లైఫ్. చూడండి, మరియు ఆయన మోషేతో ఇట్లా, నేను నీవును, అహరోనును, నాదాబును, అబీహును, ఇజ్రాయెల్ పెద్దల్లో 70 మంది యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరమున సాగిలిపడ్డాడు. చూడండి, ఇక్కడ మోషే ఒక్కడే, ఇక్కడ కూడా మోషే ఒక్కనే ఇవ్వట్లే. మోషేతో పాటు కొంతమంది పెద్దలు 70 మందిని తీసుకున్నాడు ఇక్కడ. చూసారా? యేసుప్రభువారు కూడా శిష్యులకు ట్రైనింగ్ ఇచ్చాడు. తర్వాత 70 మంది, తర్వాత
సర్వ శరీరుల మీద నా ఆత్మను కుమ్మరిస్తానంట. మోషే మాత్రము యెహోవాను సమీపింపవలెను, వారు సమీపింపకూడదు. ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు. మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ, విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పాను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాట అన్నిటి ప్రకారము చేసేద్దామని ఏకశబ్దముతో ఉత్తరం ఇచ్చి. చూసారా, గాడ్ బాట్ దెమ్ టు ఎ స్టేజ్. వాళ్ళు బానిసలు, పని చేయడము తినడం అంతే తెలుసు. చదువుకోవడం, ఉద్యోగం సంపాదించుకోవడం, తినడం అంతే. సెటిల్ అయ్యారా? సెటిల్ అయిపోయారు. పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు ఉన్నారా? అయిపోయింది. దట్స్ వాట్ ద హోల్ వరల్డ్ ఈస్ గోయింగ్. క్రిస్టియన్స్ కూడా అందులోనే వెళ్తున్నారు. పిల్లలు లేకపోతే పిల్లల కోసం ప్రేయర్, జాబ్ లేకపోతే జాబు, చదువు లేకపోతే చదువు, ఇల్లు లేకపోతే ఇది. అది అన్నిళ్ళు చక్కగా చేస్తుంది, అది ప్రార్థన లేకుండానే. ఓకే, సో క్రిస్టియన్స్ ఆర్ స్ట్రగ్లింగ్ టు గెట్ దోస్ థింగ్స్. ఇవి మీరు రాజ్యాన్ని ఎదిగితే ఇవి మీకు ఎడిషనల్ బోనస్గా రావాలంట. యు సీ దట్ యు నీడ్ టు గెట్ దిస్ యాజ్ ఎడిషనల్ బోనస్. అప్పుడు లాస్ట్కి వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఈ మాటలన్నిటి ప్రకారము చేసేద్దామని ఏకశబ్దంతో ఉత్తరం ఇచ్చారు. సో గాడ్ బాట్ దెమ్ టు ఎ కండిషన్. ఓకే, ఫస్ట్ దేవుని తెలుసుకున్నారు, ఆ తర్వాత ఆయన వాక్యాన్ని కూడా పాటిస్తాము, తెలుసుకుంటాము అనే స్టేజ్కి పట్టుకొచ్చు. ఇది 2 స్టేజెస్. ఇప్పుడు ఆ వాక్యం అనేది నెమ్మదిగా, ఇప్పుడు వాక్యాన్ని చదవడం వేరు, వాక్యం తెలుసుకోవడం వేరు, పాటించాలనే ఆశ అది ఆరంభమే. అది పూర్తిగా నువ్వు ఆ వాక్యం పాటించడం అనడానికి నీకు 10, 20, 30, 40, 60, 70 సంవత్సరాలు పట్టచ్చు. దేవుని తెలుసుకోవడం అనేది మేబీ ఒక రోజులో తెలుసుకోవచ్చు. ఏముంది, అనారోగ్యం పోతే, అద్భుతం కనపడితే, ఒక వెలుగు వచ్చి, ఒక దోత వచ్చి ఇలా పట్టుకుంటే అయిపోయింది, నువ్వు రక్షణ పడిపోతావు. యూ నో దట్ గాడ్ ఈస్ దేర్. సో నోయింగ్ గాడ్ బై ఎ మిరకల్, దెన్ నోయింగ్ హిస్ వర్డ్ అండ్ కీపింగ్ ఈజ్ అ లైఫ్ టైమ్ ప్రాసెస్. దేవుడు నేర్పిస్తాడు హౌ టు టాక్ టు యువర్ వైఫ్. నీ భార్యతో ఎలా మాట్లాడాలా, నీ భర్తతో ఎలా మాట్లాడాలా, పిల్లలతో ఎలా మాట్లాడాలా, బంధువులతో, నైబర్స్, ఓకే, విత్ గాడ్, విత్ సిస్టమ్. ఆల్ దీస్ థింగ్స్ యూ విల్ హ్యావ్ టు లెర్న్ అండ్ లెర్న్ అండ్ లెర్న్. దీస్ 2 ఆర్ ఇంపార్టెంట్ థింగ్స్. సో ప్రతి విశ్వాసికి కూడా మీ పిల్లలకి దేవుడు తెలియాలా, నెంబర్ 1. నెంబర్ 2 ఇస్, అంటే నువ్వు విశ్వాసమే కాబట్టి నీ పిల్లలకు తెలిసిపోతుంది, కానీ దే షుడ్ నో గాడ్ బై మిరకల్స్. వాళ్ళకి నేర్పించాలి. ఆటంకం వచ్చినప్పుడు ప్రార్థన, డబ్బులు లేనప్పుడు ప్రార్థన. ఎనీథింగ్ దట్ ఈస్ ల్యాకింగ్, ప్రే. ఫర్ ఎనీ ప్రాబ్లం, పెయిన్, ప్రే. యూ షుడ్ టీచ్ యువర్ చిల్డ్రన్ దాట్. అప్పుడు దేవుని తెలుసుకుంటారు. దట్స్ హౌ యు నో గాడ్. రైట్, చూద్దాం, లెట్స్ కంటిన్యూ. మరియు మోషే యెహోవా మాటలన్నిటినీ రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువను బలిపీఠమును ఇశ్రాయేలు 12 గోత్రముల చొప్పున 12 స్తంభములను కట్టి ఇశ్రాయేలీయులలో యవనస్తులను పంపగా వారు దహన బలులను అర్పించి యెహోవాకు సమాధాన బలులుగా కోడెలను వధించిరి. అప్పుడు మోషే వాటి రక్తములో సగము తీసుకొని పళ్ళెములలో పోసి ఆ రక్తములో సగము బలిపీఠం మీద ప్రోక్షించెను. అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీయు చేయుచు విధేయులమై ఉందుము అనిరి. అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పెను. తర్వాత మోషే, అహరోను, నాదాబు, అబీహు ఇశ్రాయేలీయుల పెద్దలలో 70 మందియు ఎక్కిపోయి ఇశ్రాయేలీయుల దేవుని చూచిరి. ఆయన పాదముల కింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిదియు ఆకాశమండలపు తేజము వంటిదియు ఉండెను. ఆయన ఇశ్రాయేలీయులలోని ప్రధానులకు ఏ హానియు చేయలేదు. వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకొనిరి. రైట్, యు సీ నౌ. మరియు మోషే యెహోవా మాటలన్నిటినీ వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువన బలిపీఠమును ఇజ్రాయేలు 12 గోత్రముల చొప్పున 12 స్తంభములు కట్టి. హి హాస్ రిటన్. రైటింగ్ డౌన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. మోషే అలా రాయబట్టే ఇప్పుడు ఈ వాక్యం, ఈ మొదటి 4 అధ్యాయాలు ఎవరు రాశారు? ఆదికాండం, నిర్గమకాండం, యూనో, అండ్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ 2 మోసెస్ రోట్ ఇట్. ఎందుకంటే రేపు పొద్దున్న ఎవరో నాకు ఇలా చెప్పాడు, ఇది ఎలా కాదు, ఎలా చేయాలా. చూడండి, బేసిక్ స్ట్రాటజీస్ అనేవి మారకూడదు. ఓకే, నేను చెప్పాను కదా, కొంతమంది రూల్స్ పట్టుకొని పరిశుద్ధాత్మ ఈ అద్భుతమే చేస్తాడు, ఈ అద్భుతం చేయడం అనకూడదు. చెంగే పట్టుకోవాలా. ఓకే, వస్త్రపు చెంగు పైన పట్టుకోకూడదు. అర్థమైందా? చెంగే పట్టుకోవాలి, పైన పట్టుకుంటే డేంజర్. సో ఈ టైప్ రూల్స్ కాదు, గుర్తుపెట్టుకోండి. దెర్ ఆర్ పీపుల్ లైక్ దాట్. వాళ్ళ జడ్జిమెంట్, జలసీ వచ్చినప్పుడు దే డోంట్ నో వాట్ దే టాక్, వాట్ దే డూ. కానీ బేసిక్ రూల్స్, నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి, అది మార్చకూడదు. యూ కెనాట్ చేంజ్ దాట్. ఓకే, యూ కెనాట్ చేంజ్ దాట్.
ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళాలా, మీరు ఈ బలి ఇవ్వాలి, బలి ఇవ్వకూడదు, ఇవ్వనవసరం లేదు. నో, యూ కెనాట్ చేంజ్ దాట్. నీ తల్లిదండ్రులు గౌరవించాలా, నీ తల్లిదండ్రులకు ఇవ్వాల్సింది నేను దేవుడికి అర్పించేశా అనేది కోర్బా అని చెప్పి వాళ్ళు ఆ దేవుడిచ్చిన శాసనాన్ని దాన్ని మార్చేశారంట. యూ కెనాట్ చేంజ్ సచ్ థింగ్స్. ఎంతమందికి అర్థమవుతుంది? సో ఏ రూల్ని డైల్యూట్ చేయాలా, ఏ రూల్ డైల్యూట్ చేయకూడదు అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. మీనింగ్ఫుల్. ఓకే, అమ్మ అన్నం పెడతాది అన్నది, మరో రోజు చపాతీ పెట్టిందంటే అన్నం పెట్టలేదని నువ్వు అమ్మని తిరస్కరిస్తావా? యూ సీ దట్ ఇట్స్ ద ఫుడ్, ఇట్స్ ద ఫుడ్. ఓకే, యా, షీ డస్ సంథింగ్ గుడ్ ఫర్ యూ. సో ఏ రూల్ మార్చాలా, ఏ రూల్ మార్చకూడదు అనేది షుడ్ బి వైజ్. డాక్టరీన్స్ ఆర్ డేంజర్. డాక్టరీన్స్ షుడ్ బి వెరీ కేర్ఫుల్. అందుకే పరిశుద్ధాత్మని ఇచ్చాడు దేవుడు మనకి. ఓకే, దేని విషయమే స్ట్రిక్ట్గా ఉండదు. అంటే ఇక్కడ మోషే ఎందుకు రాస్తున్నాడంటే ఇది మార్చడానికి వీల్లేదు ఈ శాసనాలు. యూ కెనాట్ చేంజ్ దిస్ లాస్. ఓకే, ఎవరికైనా హాని జరిగినప్పుడు ఏం చేయాలా, ఆ సేవకుడికి ఏదైనా చేయకపోయినప్పుడు నువ్వేం చేయాలా, ఇతను పాపం చేస్తే ఏం చేయాలా, యు సీ దట్ నౌ. యూ నీడ్ టు నో దీస్ థింగ్స్. అవి మార్చడానికి వీలు లేదు. ఇలా చేసేస్తే పర్లేదు. నో. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? దెర్ ఆర్ సమ్ థింగ్స్ దట్ యూ కెనాట్ చేంజ్. ఓకే, అందుకే రాయాలన్నమాట. యూ నీడ్ టు రైట్ డౌన్. నేను ఎప్పటికప్పుడు కూడా వెనెవర్ ఐ గెట్ ఎ ప్రాఫెసీ ఆర్ సంథింగ్ ఐ రైట్ అండ్ ఐ టెల్. ఎందుకంటే రేపు పొద్దున్న తర్వాత నాకు ఇచ్చాడు దేవుడు అని ప్రాఫెసీ తర్వాత చెప్తే దట్ ఈస్ నాట్ ఎ ప్రాఫెసీ. నాకు ముందే చెప్పాడు, ఒకవేళ నీకు ముందే చెప్పినా నువ్వు ఆ ప్రాఫెసీ తర్వాత చెప్పావనుకోండి, వ్యాలిడిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే, యువర్ నాట్. ఇప్పుడు నేను అన్నీ కూడా జరిగిపోయిన తర్వాత చెప్తున్నాను అనుకోండి, అన్నీ నాకు దేవుడు చెప్పాడు అలాగే జరిగింది అని, యూనో దట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ గిఫ్ట్. రేపు పొద్దున్న రాను మీకు అర్థమైపోతుంది, దిస్ ఈజ్ మేబీ హీఈస్ ఎగ్జాజరేటింగ్. ఓకే, వై ఈజ్ హీ నాట్ హ్యాపీ విత్ ద వర్డ్ అండ్ హీలింగ్స్? వై హీ షుడ్ ఫేక్ ద ప్రాఫెసీ? అందుకే యూ నీడ్ టు బి కేర్ఫుల్ ఇన్ దట్ ఏరియా, వెరీ వెరీ కేర్ఫుల్ ఇన్ దట్. అందుకే రాసుకోవాలి, రైట్ డౌన్, నో ఇట్ బిఫోర్. దేవుడు చెప్తాడు రాబో సంగతుల్లో నేను ముందే చెప్తాడంటే, గాడ్ విల్ టెల్ బిఫోర్. యూ సీ, నేను నాకు న్యూస్ పడ్డా, నేను మీకు చెప్పిన తర్వాత మళ్ళీ వెళ్ళి పేపర్ చూస్తుంటే న్యూస్ ఉంది అక్కడ, తుడిచిపెట్టుకుపోతున్న యుక్రెయిన్ అని. తుడిచిపెట్టుకుపోతుందంట, పేపర్లో రాశాడు, ఈనాడులు అనుకుంటా, ఐ డోంట్ నో. నేను మీకు చెప్పాను, ఇర్రిపేరబుల్ స్టేజ్ వచ్చేస్తుంది. చెప్పానా? ఇట్స్ లైక్ ఎ గటర్, ఇర్రిపేరబుల్ స్టేజ్. ఎవరైనా విన్నారా? ఎనీబడి హర్డ్ దట్? ఇన్ అశోక ఐ ప్రీచ్డ్ ఇట్. ఇర్రిపేరబుల్. యు సీ దట్ నౌ. అంటే దేవుడు ఎన్ని వార్నింగ్స్ ఇచ్చి ఉంటాడు ఆ దేశానికి? హౌ మెనీ వార్నింగ్స్? హౌ కెన్ యూ గో టు దట్ స్టేజ్? అందుకే ఐ ఆస్క్డ్, I even told you the gift of dreams and visions. అవునా? సో లాస్ట్ మూమెంట్లో కొలాప్స్ అయిపోయే కంటే దేవుడు మీకు వార్నింగ్స్ ఇస్తాడు. మీ పిల్లల గురించి, మీ గురించి, మీ తల్లిదండ్రుల గురించి, వాళ్ళ గురించి. హీ విల్ టెల్ యూ, వార్న్ యూ. ఆర్థిక వ్యవస్థ పడిపోయి అప్పుల్లోకి వెళ్ళిపోయి చనిపోదాం అనే స్టేజ్ కాకుండా, ఆ భయంకరమైన సిచ్యువేషన్ రాకుండా గాడ్ విల్ టీచ్. మీ అబ్బాయి హద్దులు దాటిపోయి ప్రవర్తించకుండా, ఇక మళ్ళా కోలుకోలేని స్థితిలో ఉండకుండా వెళ్ళిపో. ఆఫ్ కోర్స్ అక్కడి నుంచి కూడా దేవుడు లేవనెత్తాడు. బట్ స్టిల్ గాడ్ వాంట్స్ యూ టు వార్. ఎప్పుడు గాడ్ విల్ నాట్ అలౌ ఎనీథింగ్ అంటిల్ హీ వాంట్స్ యూ మెనీ 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 టైమ్స్. హీ టెల్స్ యూ. దేవుడు మనకి చెప్పి వార్నింగ్ ఇచ్చి అప్పుడు చేస్తాడు. ఇక తప్పదంటే దెన్ హీ విల్ అలౌ. కొన్ని సిచ్యుయేషన్స్ కూడా మీకు ఒకసారి చెప్పాను. ఏ స్టేజ్లో ఎలాంటి అలౌ చేస్తాడు, ఏ స్టేజ్ అంటే ఇర్మియాలో ఒక వార్త చూపించాను మీకు. ఇక రండి, దిస్ ఈజ్ ద టైమ్, దిస్ ఈజ్ ద లైఫ్. తిని తాగి పడుకుందాం, చనిపోయిన తర్వాత మనం ఏం చేయలేం. యూ క్యాన్ డూ నథింగ్. ఎంజాయ్ లైఫ్. ఓకే, నవ్ ఓన్లీ యూ ఆర్ యంగ్. ఓకే, ఎంజాయ్, స్మోక్, డ్రింక్ అండ్ డూ అదర్ థింగ్స్. ఎంజాయ్ లైఫ్. ఓకే, 2 दिन का जिंदगी है, खाओ पीओ खुश रहो, జో మన్ కహే ఓ కరో. తెలుసు కదా మీకు మన్, కైసా మన్ అని చెప్పాను మీకు. హృదయం బహు ఘోరమైనది. నో మ్యాటర్ హౌ బ్యూటిఫుల్ యు ఆర్, హౌ పవర్ఫుల్ యు ఆర్, హౌ రిచ్ యు ఆర్, యువర్ హార్ట్ ఈస్ స్టిల్ ద సేమ్. ద వర్డ్, వాక్యం ఒకటే అనమాట దాన్ని మార్చేది. సో ఈ గిఫ్ట్, అందుకే ఇఫ్ ఎనీథింగ్ నీవు జీవితంలో ఏదైనా సంపాదించుకున్నావా ఉత్తమమైందంటే అది దేవుడి నుంచి వినేది.
దేవుడు నీకు చెప్తున్నాడు అంటే దట్స్ ఐ కీప్ ఆల్వేస్ టెల్లింగ్ యూ. యు సీ దట్ ఇఫ్ యూ క్యాన్ లెర్న్ ఎనీథింగ్ ఫ్రమ్ గాడ్, గాడ్ షుడ్ టెల్ యూ బిఫోర్. ఇక్కడ యు రైట్ డౌన్, యూ షుడ్, దట్ ఇస్ ఇంపార్టెంట్. దేవుడు ఇన్స్పిరేషన్ ఇచ్చినప్పుడు రైట్ డౌన్. ఎవరికైనా అలవాటు ఉందా రైటింగ్ డౌన్? యా, చాలా మంది మెసేజ్ చెప్తున్నారు, దే స్టిల్ దే ఆర్ రైటింగ్ డౌన్. ఐ అప్రిషియేట్ యూ. రైట్ డౌన్. దేవుడు ఏమైనా చెప్పిన డ్రీమ్స్, రైట్ ఇట్ డౌన్. చూద్దాం. ఇజ్రాయేలీల్లో యవనస్తులను పంపగా వారు దహన బలులను అర్పించి యెహోవాకు సమాధాన బలులను కోడెలను వధించిరి. ఓకే. అప్పుడు మోషే వాటి రక్తముతో సగము తీసుకొని పళ్ళెములో పోసి ఆ రక్తములో సగము బలిపీఠం మీద ప్రోషించను. అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపించగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఇందుమని. చూసారా, గాడ్ హ్యాస్ కనెక్టెడ్ టు బ్లడ్, ద వర్డ్ టు ద బ్లడ్, ద కవెనెంట్ టు ద బ్లడ్. ఎప్పుడైతే మీరు నా మాటలు చేస్తామంటున్నారో అప్పుడు దేవుడు ఒక నిబంధన చేస్తున్నాడు. చూసారా, వెన్ యు నో హిస్ వర్డ్, గాడ్ ఈజ్ మేకింగ్ ఎ బ్లడ్ కోవెనెంట్. ఎప్పుడైతే ఆయన అద్భుతాలు చేసినప్పుడు చేయలే, ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకొని ఆయన వాక్యాన్ని కూడా తెలుసుకొని మేము ఈ వాక్యానుసారంగా జీవిస్తామనే హృదయ ఆలోచన వచ్చిందో, పాటిస్తారా లేదా అనే తర్వాత సంగతి. ద బిగినింగ్ ఆఫ్ ద మైండ్ సెట్ దట్ దే వాంట్ టు నో ద వర్డ్ అండ్ కీప్ ద వర్డ్. ఈ వాక్యాన్ని తెలుసుకొని ఈ వాక్యాన్ని పాటిస్తామనే మనస్సు వచ్చినప్పుడు దేవుడు రక్తముతో నిబంధన చేస్తున్నాడు. బ్లడ్ కవెనెంట్. బ్లడ్ అంటే ఏంటి చూడండి, తల్లిదండ్రులు పిల్లల్ని వదులుకోలేరు, రక్త సంబంధం. భార్య భర్తలు ఏక శరీరం, రక్తం. యూ కెనాట్ లీవ్. యు సీ ద కవెనెంట్. నౌ గాడ్ ఈజ్ మేకింగ్ ఎ కవెనెంట్ విత్ ఇజ్రాయెల్. కొంచెమేమో వాళ్ళ మీద ప్రోక్షిస్తాడు, కొంచెమేమో మందసం మీద, కొంచెం ఆల్టార్ మీద అనమాట. యేసు ప్రభువు చూడండి, కొంచెము రక్తమేమో అక్కడ మందసం మీద వేశాడు పరలోకములో, కొంచెము సమ్ బ్లడ్ హి హస్ పుట్ ఇట్ హియర్. హి టుక్ సమ్ బ్లడ్ దేర్. కవెనెంట్. గాడ్ ఐ మేడ్ ఎ కవెనెంట్. కెన్ యు గివ్ మీ దట్ స్క్రిప్చర్? హెబ్రూస్ 9:20. ధర్మశాస్త్రం ప్రకారము మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తర్వాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణము గల గొర్రెబొచ్చుతోనూ హిస్సోపుతోనూ కోడల యొక్కయు మేకల యొక్కయు రక్తమును తీసుకుని, దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తము ఇదే అని చెప్పుచు గ్రంథము మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించెను. అదే విధముగా గుడారము మీదను సేవా పాత్రలన్నిటి మీదను ఆ రక్తమును ప్రోక్షించెను. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. కంటిన్యూ. పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. కానీ పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు. కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. చూసారా, నౌ హిస్ బ్లడ్ మేడ్ us enter into heaven. హిస్ బ్లడ్ కోవెనెంట్ అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మీకు నాకు సంబంధం అనడానికి బ్లడ్ కోవెనెంట్. యు సీ దట్ ద బ్లడ్. ఎప్పుడైతే ఈ వాక్యాన్ని ఇంకా తెలుసుకోవాలా, దీన్ని పాటించాలని వస్తుందో, గాడ్ విల్ ఇన్వాల్వ్ ద బ్లడ్ కోవెనెంట్. ద బ్లడ్ కోవెనెంట్. రక్తం అంటే ఇంకా మీరు రేపు పొద్దున్న మీరు పడిపోయినా, మీరు దూరం వెళ్ళిపోయినా దేవుడు మళ్ళా పట్టి తెచ్చుకుంటాడు. చూడండి, నా తండ్రి తెచ్చుకుంటాడు, ఆ కొడుకుని ఎత్తుక్కుంటాడు, పోలీస్ కంప్లైంట్స్ ఎక్కడికైనా పారిపోయినా తెచ్చుకుంటా ఉంటాడు, ఎన్నిసార్లు పడిపోయినా లేవనెత్తా ఉంటాడు, జైల్లోకి వెళ్ళినా ఇడిపిస్తూ ఉంటాడు. ఇక తండ్రి వృద్ధాప్యం వరకు ఆ కొడుకుని ఇంకా వదిలిపెట్టాడు. ఎవరైతే దేవుడిని తెలుసుకొని ఈ వాక్యానుసారంగా ఈ వాక్యాన్ని కూడా తెలుసుకొని ఈ వాక్యం కూడా దేవుడే, నేను దీన్ని పాటిస్తాను అనే హృదయం వస్తాదో, గాడ్ విల్ మేక్ ఎ బ్లడ్ కోవెనెంట్ విత్ యూ. యూ కెనాట్ ఎస్కేప్. అందుకే నీ పిల్లలకి దేవుడిని తెలుసుకోవడమే కాదు, దేవుని వాక్యం కూడా తెలుసుకొని ఈ వాక్యానుసారంగా జీవించాలనేటువంటి హృదయం నువ్వు తెప్పించావనుకో, దేవుడు రక్త నిబంధనతో నువ్వు దేవుడికి కుమారుడిగా రక్త నిబంధన చేసేసినట్టే, నీవు నీ కొడుకు ఎలాగో అలాగా దేవునికి చేసేసినట్టే. అది యు సీ దాట్ నౌ. దేవుడు కేవలం అద్భుత రీతిగా దేవుడిని తెలుసుకోవడం కాదు, ద వర్డ్, గాడ్ అండ్ హిస్ వర్డ్. ఎంతమందికి అర్థం? దిస్ టూ ఆర్ ఇంపార్టెంట్. ఐ టోల్డ్ యూ యెస్టర్డే, దిస్ టూ ఆర్ ఇంపార్టెంట్. కీపింగ్ ది వర్డ్. అప్పుడు దెన్ గాడ్ విల్ బి ఆఫ్టర్ యూ. ఆ డిజైర్ వచ్చే వరకు దెన్ గాడ్ విల్ tell you this pain is because of this problem. ఈయన ఇలా మార్చుకో, ఇలా చేయి. Then God will guide you and lead you. Right. చూద్దాం.
లెట్స్ కమ్ బ్యాక్ హియర్. ఓకే, 8 చదవం ఒకసారి. అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పాను. తరువాత మోషే, అహరోను, నాదాబు, అబీహు ఇశ్రాయేలీయుల పెద్దలలో 70 మందియు ఎక్కిపోయి ఇశ్రాయేలీయుల దేవుని చూచిరి. ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిదియు ఆకాశమండలపు తేజము వంటిదియు ఉండెను. ఆయన ఇశ్రాయేలీయులలోని ప్రధానులకు ఏ హానియో చేయలేదు. వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకొనిరి. వావ్. నౌ రక్తం పోషించిన తర్వాత ఇక్కడ చూడండి, ఒక మాట ఉంటుంది, ఇజ్రాయేలీయులు దేవుని చూచిరి. వావ్. The 70 people saw God. Nobody can see God and live. దేవుణ్ణి చూచి ఎవరు బతకలేరు. అది ఉందా? ఉంది. It is there. Let me show that scripture. Nobody can see God and live. Exodus 33:20. నిర్గమకాండం 33:20. Let us see. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడు అనెను. ఏ నరుడు నన్ను చూచి బ్రతకడు. ఇదొక్క వచనం పట్టుకొని ఇక ఎవరైనా నాకు దేవుడు కనబడ్డాడంటే నువ్వు అంత అబద్ధం. యు ఆర్ ఎ లయర్, బికాస్ ఇట్ సేస్ no human can see God and live. Shall no man shall see me and live. మరి యేసు ప్రభు వారి భూమి మీదకి వచ్చినప్పుడు ఎంతమంది చూశారు? You see what John says. ఒకసారి జాన్కి వెళ్దాం. Let's go to 1 John verse 1 and 2. Let us go there. జీవవాక్యమును గూర్చినది. ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటుమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో. చూసారా, యేసు ప్రభువుని తాకాయంట వాళ్ళ చేతులు. They touched God. Okay, they identified, they found him, they saw with their eyes. Okay, that while I sense feel it, then they are telling us, the 12 people. You see, so how can somebody say 3 సంవత్సరాలు ఆయనతో కలిసే ఉన్నారు? You see that, మా చేతులు దేనిని తాకి చూచెనో. శిష్యులు మరి పాత నిబంధనలో మరి ఆ వచనంలో అయితే మరి ఆయన ఒక చోట అంటాడు మోషేతోటి, నేను మోషేతో ముఖాముఖిగా మాట్లాడతాను అంటాడు. Let us see that. Give me that scripture. For Moses is a friend. I will see him face to face. I will talk to him face to face అంటాడు. అందుకనే ఒక స్క్రిప్చర్, this is what. Maybe I'm training some people. నేను మీకు చెప్పాను, this is not just a word or a Bible study, not just miracles. No. I don't know whom I am training. Okay. So my people who are trained will not be limited to one city or one country. Remember that. The word I am preaching. Right? చూద్దాం. నిర్గమకాండం 33:11. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. సార్, ఎక్స్క్యూజ్ మీ, ఇంతకు ముందే నా ముఖము చూచి ఏ నరుడు బతకడు అని ఉంది వాక్యములో. ఇక్కడేమో నేను మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను ఉంది ఏంటండి? ఓకే, come on, let me go back. Anybody seeing that now? అదే కొత్తగా వచ్చాడు అనుకోండి, చదువుకోని వాళ్ళు కొంతమంది కూర్చున్నారు, బైబిల్ చదవని వాళ్ళు, పెద్ద ఆఫీసర్లు కూడా ఉంటారు, వాళ్ళు ప్రెసిడెంట్ ఫెమినిస్ట్లు వచ్చి వాళ్ళకి విన్నారనుకో, నోబడీ విల్ సీ గాడ్ అంటే వాళ్ళు ఏమనుకుంటారు, ఇంతకుముందు చెప్పిన ఆ పనులు వాళ్ళు పాస్టర్లు, వేరే పాస్టర్లు అందరూ ఏం చెప్పుకుంటున్నారు, దేవుడు కనపడ్డాడు సార్, ఇది ఇచ్చాడు అంటే వీళ్ళంతా అబద్ధాల బ్యాచ్. దీస్ ఆర్ ఆల్ రాంగ్ బ్యాచ్ సార్. ఓహో, రైట్. సో దేవుడికి కనపడని, ఆయన ముఖం చూడలేని నువ్వే గొప్ప అనమాట. రైట్. సో దిస్ పాస్ట్, so the one who doesn't see God is great. The remaining who saw God are all waste annattu in a build up. You can use this book. Evari ishtam valadandi. This book you can use it and create 1 billion doctrines. You can create 1 trillion gods. The same book. Denominations. You can do anything you want. You're getting it now? Only miracles se base avvacha? No. Only word? No. I'm telling you. కొంతమంది నాకు దేవుడు ఏం చెప్తే చేస్తానండి, నేను ఈ వర్డ్ కూడా కాదు, డైరెక్ట్ రామా వర్డ్. నో,
నీ రామా వర్డ్ ఈ వర్డ్ మ్యాచ్ అవ్వాలా. యూ కెనాట్ గో అగైన్స్ దిస్ వర్డ్. కొంతమంది ఆ యుక్రెయిన్ గురించి ఇందులో లేదు కదండి, మీరు ఎలా చెప్తారా ప్రొఫెసీ? ఆ సహోదరికి ఆయన చేసుకోమని ఇక్కడ లేదు కదా, ఎలా చెప్తారు మీరు? అతనికి తప్పు చేశాడని మీకు ఆమె చిన్నప్పటికి తప్పు చేశాడని మరి మీరు చూశారు కదా, అతనికి తలంపు వచ్చిందని ఇందులో లేదు కదా, ఎలా చెప్తారు మీరు? నో, కమ్ ఆన్ మ్యాన్. యు సీ, యు గెటింగ్ మీ నౌ? ఇక్కడ చూద్దాం. తర్వాత మోషే, అహరోను, నాదాబులు, అబీహు పెద్దలతో 70 మంది ఎక్కిపోయి ఇశ్రాయేలీయుల దేవుని చూచిరి. ఆయన పాదముల కింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిదియు ఆకాశ మండలపు తేజము వంటిదియు ఉండెను. ఆయన ఇశ్రాయేలీయులలోని ప్రధానులకు ఏ హానియు చేయలేదు. హాని జరిగిందా? సాధారణంగా వీళ్ళు చూస్తే వీళ్ళేమవ్వాలా? అబియల్ ఆరోన్ బాగా చెప్తున్నాడు. యంగ్ మ్యాన్, గుడ్ జాబ్. ఓకే, చనిపోవాలా. కానీ దేవుడు ఏమైనా హాని చేశాడా? చేయలేదు. ఇక్కడ ఈ వాక్యం, ఇక్కడ ఈ వాక్యం, ఏది కరెక్టో? అందుకనే రీడ్ యువర్ వర్డ్, రీడ్ యువర్ వర్డ్, read it. That's why I thank even the corona sometimes, which has done the better damage. I hate it, but still the Bible studies because of that. Many people were asking me, Pastor garu meer roju cheppandi and nenu anukuntunna, how I need to go to the nations, how can I tell daily? Then God said, yeah, you can still do it, begin. So I began. ikkada veeliki haan jariginda, jaragaledu. అది ఒక్క వచ్చిన పట్టుకొని దేవుడు నాకు కనపడంటే, దేవుడికి కనపడదామని చూస్తున్నాండి. టాక్ టు యూ, విజిట్ యూ. ఆయన ఏమంటాడు? ఎవరైనా నన్ను తెలుసుకుంటే నేను నీ వద్దకు వచ్చి నీతో భోజనము చేస్తాడంట. వాట్ ఈజ్ ఫుడ్? విల్ సీ దట్. ఫెలోషిప్. ఫుడ్ ఈజ్ ఫెలోషిప్. బ్లడ్ ఈజ్ ఎ కవెనెంట్. ఎందుకు భార్యాభర్తలు కలిసి తింటారు? ఎందుకు భార్యాభర్త పిల్లలు తింటారు? రక్తం, బ్లడ్ కవెనెంట్. దే ఈట్. Why God give us eat 3 times a day? Covenant. Fellowship. Eating is fellowship. విందు, అందరూ కలుసుకున్నాం, రండి భోజనం చేద్దాం. ఏదో సడన్ గా కలుసుకున్నామా, 5 నిమిషాలే, కమ్ చాయ్ తాగుదాం. ఓకే, విల్ హ్యావ్ సమ్ నైస్ స్నాక్స్ అండ్ టీ, హై టీ. యా, మీటింగ్. చూద్దాం ఇందులోనే. చూడండి, ఆయన ఇశ్రాయేలీయుల్లో ప్రధానులకు ఏ హాని చేయలేదు. అంటే ఒకళ్ళకి ఒకలాగా, ఒకళ్ళకి ఇంకోలాగా. అందుకనే చెప్పాను, ఒక వర్స్ తీసుకొని ఏం చేయాలి? మీరు ఆదికాండము నుంచి ప్రకటన వరకు కొనసాగించాలి, ఎవరైనా చెప్పని. అందుకే యూ నీడ్ టు రీడ్ ద బైబిల్ కంప్లీట్లీ ఫ్రమ్ జెనసిస్ టు రెవల్యూషన్. మైండ్లో పెట్టుకోవాలా, కంప్యూటర్ ప్రోగ్రామ్ లాగా. ఎనీ వర్స్ షుడ్ గో ఇన్ యువర్ మైండ్. బూమ్, చూసి చనిపోతామా? నాకు కనపడ్డాడు కదా అంటే అది దేవుడు కాదనమాట. అన్ని వేస్ట్. చూసారా, నీ సాక్ష్యం అంతా తుడిచిపోయాడు. ఒకవేళ ఆయన చెప్పింది నేను నమ్ముంటే, నాది అబద్ధం అని నమ్ముంటే ఇక్కడ కూర్చునేవాడిని కాదు, మీకు చెప్పేవాడిని కాదు. యు సీ దట్ నౌ. అందుకే దేవుడు నాకు కనబడి వదిలిపెట్టలే. హీ టోల్డ్ మీ టు గో అండ్ ప్రే ఫర్ దట్ లేడీ విత్ క్యాన్సర్. ఐ ప్రేడ్, షీ గాట్ హీల్డ్ ఇమ్మీడియట్లీ. చూసారా, ప్రాక్టికాలిటీ. అందుకే సూపర్ న్యాచురల్ మైండ్ సెట్ కూడా కాదు, సూపర్ న్యాచురల్ వర్క్స్, రిజల్ట్స్, అవుట్పుట్ కూడా ఉండాలి. కొంతమంది సాక్ష్యాలు చెప్పరు, కొంతమంది భయపడతారు, కొంతమంది తగ్గిపోయిన తర్వాత చెప్తే మళ్ళీ వాళ్ళ పెళ్ళిళ్ళు అవ్వని చాలా మంది చెప్పుకోరు లేడీస్. ఆఫ్ కోర్స్ వీ గివ్ ఎగ్జామ్షన్. నేను చెప్పాను కొంతమంది సాక్ష్యాలు. మేబీ ఈ సహోదరిని, మన అసలు సహోదరిని 2 అడిగాము, వెంటనే చెప్పింది నేను బాగుందని. రమ్మంటే సండే రావాలా? అంత పెద్ద వ్యాధి నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు రావాలి కదా కృతజ్ఞతతోటి. షీ డిడ్ంట్ కమ్. అట్లీస్ట్ ఐ ఆస్క్డ్ హర్ టు సెండ్ ఎ వీడియో. షీ డిడ్ంట్ సెండ్ ఎ వీడియో. యు సీ దట్ lack of gratitude. She sent a message that I am fine, I'm happy. You see, she didn't come. 10 మంది కుష్ఠరోగులు ఎంతమంది వచ్చారండి? ఒక్కళ్ళే. చాలా మంది రారు జేసీఎన్ఎంలో. అఫ్ కోర్స్ మనం అడగం కూడా. ఇట్స్ నాట్. నాకు ఇలాగే మొదటిసారి కాళ్ళకి ఉండేటువంటి గెడ్లన్నీ తగ్గిపోయినప్పుడు గచ్చగా ఉనికిపోయాను. ఎందుకు సాక్షి చెప్తాను ముక్కున్నాను నేను. తర్వాత 3 రోజులు ఉపవాసం ఉన్నాను నేను. ఉపవాసం ఉండి ఒక్కలాంటి ధైర్యం వచ్చి సాక్షి చెప్పారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా అదే ధైర్యం. ఆ పిరికితనం పోయింది నాకు. దట్ వన్ టెస్టిమోనీ హస్ టిల్ నౌ. ఆ పవర్ ఇంకా ఉంది. నేను భయపడ్డాను మనుషుల ముందు. 100 మంది ఉండి 1000 మంది. అప్పుడు దాకా నాకు ఇంకోళ్ళతో మాట్లాడాలన్నా భయము. మై టంగ్ గాట్ లూజ్ బికాస్ ఆఫ్ దాట్. ఆ ధైర్యం చెప్తూ సాక్షినప్పుడు నా టంగ్ లూజ్ అయిపోయింది. బోల్డ్నెస్ వచ్చేసింది. నో మోర్ ఇన్ఫీరియర్ నౌ టిల్ దట్ టైం. చూసారా? సో దాని గురించి ప్రేయర్ చేయాలి. భయం వేస్తుందా? రేపొద్దు నాకు పెళ్ళి అవ్వదు, రేపొద్దు నాకు వ్యాపారాలు రావు,
వాళ్ళు వదిలేస్తారు, రేపు పొద్దున నా కొడుకులకు పెళ్ళిళ్ళు అవ్వవు. నో డోంట్ ఫియర్ దాట్. రేపు పొద్దున నేను ఉన్నానని చెప్పుకొని రికార్డ్ అయితే నాకు పెళ్ళిళ్ళు అవ్వవు. గాడ్, దేవుడి గురించి సమస్త సృష్టికర్త భూమి మీద ఉత్తముడిని తీసుకొచ్చి పెట్టగలడు నీకు. వాడే రివర్స్ కుటుంబాలు కట్నం ఇచ్చేసుకుంటాడు నేను. గాడ్, యు ఆర్ డీలింగ్ విత్ గాడ్. సమస్తాన్ని సృష్టించిన దేవుడు. యూ నీడ్ టు నో గాడ్. ఓకే, అఫ్ కోర్స్ వీ డోంట్ ఫోర్స్ దామ్. ఈ దేవుడిని లోతుగా తెలుసుకోవాలి. ఇజ్రాయెల్ని విడిచిపెట్టేశాడా? లేదు, మీరు రావాలా. ఇదే కాదు, నేను మళ్ళీ 8 పాయింట్స్లో ఒక పాయింట్ చెప్పాను. స్వార్థ మనస్సు చెప్పనా లేదా? స్వార్థ మనస్సు ఉండాలి ప్రతి విశ్వాసికి. అమ్మయ్య, ఈరోజు వాక్యం వినేశాను, ప్రేయర్ చేసుకున్నా, దేవుడికి ఇచ్చేసా, చాలు. నో, ద గాస్పల్ మైండ్. నీ జీవితం నాకు 60 వచ్చేసాయి, రిటైర్ అయిపోయింది. నా యవ్వన కాలం మొదలుకొని ఇప్పుడు దాకా ఎంతమందికి నేను ఆ వాక్యం బోధించా, ఎంతమందికి ప్రార్థన చేశా, ఎన్ని ఆత్మలు రక్షించా. దట్ కౌంట్స్. That counts. How many people did I save? How many people did I preach the gospel? Okay. You need to give also and also do it. Preach it. సిద్ధ మనస్సు ఉండాలంట. స్వార్థ అనేది సిద్ధ మనస్సు ప్రతి విశ్వాసికి. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. మీరు లోకమునకు ఏమై ఉన్నారు? వెలుగు. మీరు లోకమునకు ఏమై ఉన్నారు? ఉప్పు. మీకు చెప్పాను, లోతు. లోతు తనంతట నీతిగా ఉన్నాడు, ఎవరికి నీతిని పంచలే. సొదొమ గొమొర్రా అంతా పోయింది. అబ్రహాం ఏంటి? అబ్రహాం మారాడు. అబ్రహాం ఇంట్లో వాళ్ళందరికీ కమాండ్ చేస్తున్నాడు. అబ్రహాం ద్వారా రాజు మారిపోయాడు. అతను ప్రవక్త. ముందేమో భార్యను తీసుకెళ్ళిపోయాడు, తర్వాత అతనికి మొత్తం దేవుడు చెప్పాడు, నువ్వు చచ్చిన వాడివి. అతను ప్రవక్త, అందుకే నీకు తెగుళ్ళు వచ్చేసే, ఎవరు పిల్లలు పుట్టలేదు నీకు. అప్పుడు అబ్రహాం వచ్చి ప్రేయర్ చేస్తాడు. అబ్రహాం ఏమో దేశ రాజుని మార్చేశాడు, రాజు కుటుంబాన్ని మార్చేశాడు. తన జీవితాన్ని, తన బంధువులు అందరిని పెట్టుకున్నాడు. దేవుడు ఐగుప్తుని నాశనం చేయలే. అలాంటి దేశాలు, వేరే దేశాలను ఏమి నాశనం చేయలేదు. కానీ సొదొమ గొమొర్రాలో ఉన్నాడు. ఎవరికి చెప్పట్లే. భార్యకి చెప్పలే, పూర్తిగా అల్లుళ్ళకి చెప్పలే, కూతుర్లకి చెప్పలే, పిల్లలకి చెప్పలే, పనోళ్ళకి చెప్పలే. కనీసము 50 మంది నా పట్టణానికి వస్తుందా దరిద్రము? రాదు. 20 మంది ఉన్నా నేను, నా కుటుంబం, ఎవరికి గుమ్మము దాటెళ్దు సువార్త. గుడికి, ఇంటికి, బైబిల్, పిల్లలు. నో ఇన్ఫ్లుయెన్స్. దానివల్ల లోతక్కుడు అందులోంచి బయటకు వచ్చేసాడు. యువర్ రైచియస్నెస్ ఇస్ నాట్ ఇనఫ్ ఇఫ్ ఇట్ కెనాట్ ఇంపాక్ట్. నీ వెలుగు ఇతరులకు వెలుగు ఇవ్వాలి. నీ ఉప్పు ఇతరులకు సారం ఇవ్వాలి. యువర్ సాల్ట్ షుడ్ మేక్ అదర్స్ ఫుడ్ టేస్టీ. యువర్ లైట్ షుడ్ ఇగ్నైట్ అదర్స్, గివ్ లైట్ టు అదర్స్, టేక్ ద డార్క్నెస్ అవే. ఇఫ్ దట్ ఫెయిల్స్, దెన్ ఇట్ ఈస్ డేంజర్. లాట్ హీ కుడ్ంట్ ఇన్ఫ్లుయెన్స్ ఎనీబడీ. అతను చేయగలడా? చేయగలడు. సెల్ఫిష్నెస్, స్వార్థం. తన అన్న ద్వారా బ్లెస్ అయ్యాడు. అయినా నా గొర్రెలు ఎందుకు తీసుకోవాలన్నా? వీళ్ళు కొడుతున్న ఆపలే. చూసారా ఇంపాక్ట్? స్వార్థ మనస్సు. ద రోడ్ ఆఫ్ రెస్ట్. ఎవరికి అర్థమవుతుందా? ద రోడ్ ఆఫ్ రెస్ట్. యు నీడ్ టు గో ప్రీచ్ ద గాస్పల్. ఎలాగా? నాకు ఎవ్వరు తెలియదు, అసలే షై. ఇంకొక తోటి సామాన్య మానవుడితో మాడాలంటేనే భయం నాకు. నేను ప్రార్థన చేశా, లార్డ్ ఐ వాంట్ టు ప్రీచ్. యా, ద స్పిరిట్ కేమ్. Miracles are happening. Prophecy. I can see any man and tell his past, present and future. You see, I got by prayer. How you introduce supernaturally, miraculously. If you pray, God will give you supernatural ability. ఎలాగా? చేపలు పట్టడం శిష్యులు చెప్పడం. ఎలా పట్టాలి చేపలు? చేతులు వేయి, రోగులను స్వస్థపరచుడి, అద్భుతాలు చేయి, షో miracles, catch the fish. God will give you. Everybody, you be an engineer, doctor, yes, I don't matter, but have a gospel mind. Have a gospel mind. Don't need to be a full-time preacher or a pastor. అందుకే gifts God will give you. Have a gospel mind. Have a gospel mind. చూద్దాం తర్వాత. ఇక్కడ ఆయన ఇజ్రాయెల్లోని ప్రధానులకు ఏ హాని చేయలేదు. వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకోండి. ఎందుకు పుచ్చుకున్నారు దేవుని చూచి? They saw God, they ate fellowship. The fellowship. Eating is fellowship. ఉదయకాలం మీరు బ్రేక్ఫాస్ట్ తింటున్నప్పుడు దేవుడితో సహవాసం చేస్తున్నారు. లంచ్ సహవాసం చేస్తున్నారు. ఓకే, చూడండి, మన్నా తింటున్నారు. ఓకే, దేవుడు ఇచ్చాడు మన్నా అద్భుత రీతిగా. యువర్ ఈటింగ్ మిరకల్స్. యా, ఈవినింగ్ అగైన్ యువర్ ఈటింగ్ మన్నా. ద నెక్స్ట్ డే హీ గివ్స్ అగైన్ ఫెలోషిప్. అందుకనే మళ్ళీ సేమ్ డే నేను లేకుండా నువ్వు బతకడం వద్దు, నేను ఉంటా. యూ కెనాట్ లివ్ వితౌట్ మీ, యూ కెనాట్ ఈట్ వితౌట్ మీ.
If you store for second day, third day without God, then you will think, okay, manna, no God. అర్థమవుతుందా? అందుకే God gives you manna, daily bread, fellowship. If you are drinking tea, thank you, fellowship. Drinking water, fellowship. Drinking, ఇప్పుడు ఇడ్లీ, చాలా మంది ఇడ్లీలు తింటారు ఇప్పుడు దీని తర్వాత. ఓకే, యూ విల్ ఈట్ ఇడ్లీ, దోశ, వడ, పునుకు, వాట్ ఎవర్ యువర్ మామా మేక్స్. ఓకే, నార్త్ ఇండియన్స్ దే ఈట్ డిఫరెంట్ ఫుడ్. ఓకే, సమ్ విల్ ఈట్ చపాతి. ఫెలోషిప్. ఓకే, ఫెలోషిప్. టేక్ ఫుడ్ యాజ్ ఎ ఫ్యూడ్. అప్పుడు కొరింథీయుల సంఘంలో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఫెలోషిప్ చేస్తున్నారు. కొంతమంది ఏం చేశారు? సాక్రిమెంట్ అంటే అక్కడ భోజనం అంత లైన్ ఒకళ్ళు వెనక తోసేసి ముందు నుంచి ఉంటున్నారు అంటే దేవుని పక్కకి గెంటేశారు. అప్పుడు పౌలు తిడతాడు, ఏవయ్యా గౌరవంగా నుంచోవాలి క్యూలో, ఎందుకని అలా ఒకళ్ళొకళ్ళు నెట్టుకుంటారు, ఒకళ్ళేమో తాగొస్తున్నారు అన్నట్లు అనమాట. అంటే యూ షుడ్ నాట్ లీవ్ గాడ్ అండ్ ఫుడ్. ఓకే, యా, ఫెలోషిప్. అప్పుడు ఆ ఫుడ్లో రెస్పెక్ట్ ఉంటుంది. దెన్ ద ఫుడ్ ఈస్ బ్లెస్డ్ ఆల్సో. యా. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను, నీవు కొండ ఎక్కి నా యుద్ధకు వచ్చి అచ్చట నుండుము. నీవు వారికి బోధించినట్లు నేను రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతి పలకలను నీకు ఇచ్చేదను అనగా, మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. మోషే దేవుని కొండ మీదికి ఎక్కెను. అతడు పెద్దలను చూచి, మేము మీ యొద్దకు వచ్చే వరకు ఇక్కడనే ఉండుడి. ఇదిగో అహరోనును హూరును మీతో ఉన్నారు. ఎవరికైనాను వ్యాజ్యమున్న ఎడల వారి యొద్దకు వెళ్ళవచ్చునని వారితో చెప్పెను. మోషే కొండ మీదికి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దాన్ని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన ఆ మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్నివలె ఇశ్రాయేలీయుల కనులకు కనబడెను. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదికి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినములు ఉండెను. ఐ వాంట్ టు ఫినిష్ 24. కొంతమంది అంటారు దేవుడు ఎవరు? దహించు అగ్ని కాల్చేస్తాడు. కరెక్టే, ప్రజలకేమో దహించు అగ్ని, మరి అదే దేవుడు ముక్క మోషేతో మాట్లాడుతున్నాడు. అది హెబ్రూస్లో ఉంటుంది. బీ కేర్ఫుల్, గాడ్ ఈజ్ ఆల్సో ఏ కన్జ్యూమింగ్ ఫైర్. yes, he is a consuming fire for those who are extremely wicked unto death. He is a consuming fire those who are extremely wicked unto death. ఎంతమందికి అర్థమైంది ఇది? But he is merciful. Even if you fall 100 times, if you want to keep his word, he will be merciful to you. అయితే ఎవరైతే వాక్యాన్ని పాటిద్దాం అనుకుంటారో వాళ్ళ పట్ల కనికరం మీకు చూపించానా? లాస్ట్ సండే కాదు, ఫ్రైడే. లాస్ట్ ఫ్రైడే ఎంతమంది ఉన్నారు? తీసాను అది నేను. I took up that message last Friday. He forgives iniquity also. ఎవరైతే ఆయన ఫాలో అవుతారో, ఎవరైతే ఆయనతో నిబంధన చేసుకుంటారో వాళ్ళ పాపాన్నే కాదంట, ఇంకా దేనికి క్షమిస్తాడంట? దోషాన్ని కూడా. How many of you heard this sermon? Right here. అందుకే మీరు రాసుకోవాలి. It's not there, I told. That is only for hilltop people. కొండ మీద ప్రసంగం ఓన్లీ శిష్యులకే అది. మిగిలిన some sermons will be still like that. How many of you didn't hear? అట్లీస్ట్ ఆ స్క్రిప్చర్స్ మీరు తీసుకొని, ఆ స్క్రిప్చర్స్ ఏమైనా మీకు అర్థం కాదు కానీ ఏంటంటే ఆ నోట్ ఉంటుంది అనమాట. ఐ మేడ్ ఎ కంపారిజన్ బిట్వీన్ కింగ్ జేమ్స్ వర్షన్ అండ్ తెలుగు. అది ఓన్లీ తెలుగు బైబిల్ చదివినా మీకు అర్థం కాదు. అది కేజేవితో కంప్లీట్ చేయాలి. ఇనిక్విటీ, వాట్ ఐ సెడ్ ఇస్ గాడ్ ఈవెన్ ఫర్గివ్స్ ఇనిక్విటీ ఓన్లీ ఫర్ పీపుల్ లైక్ డేవిడ్ అండ్ అబ్రహాం అండ్ ఐజాక్ అండ్ జాకోబ్. మనకి రక్తముతో నిబంధన కాబట్టి తల్లి ఎలాగైతే బిడ్డ ఎలాగైనా ప్రేమిస్తుందో చివరి వరకు బాగుపడాలని, అలాగే మనల్ని కూడా. అంతమందికి అర్థమైంది. యు సీ దట్ నౌ. సో దట్స్ ఎ వెరీ డీప్ సర్మన్. బట్ ఎనీవే, ఇక్కడ చూస్తే మోషే మేఘం ప్రవేశం, ఇక్కడ దహించు అగ్ని కరెక్టే, నేను కాదని దహించు అగ్ని. బట్ గాడ్ ఈజ్ ఆల్సో ఎ మెర్సిఫుల్ గాడ్. ఎవరికి ఇప్పుడు ఈ కాలంలో మనకి దహించు అగ్ని దేవుడు? నో, ఆయన కనపడిపోయాడు. ఆయన పూర్తి స్వరూపం తెలిసిపోయింది. ఏంటి ఆయన? హూ ఈజ్ హీ? ఎ మ్యాన్ ఫుల్ ఆఫ్ గ్రేస్. ఇఫ్ యూ రిజెక్ట్ గ్రేస్, ఆ కృప నాకొద్దు, ఆ యేసయ్య నాకొద్దు అంటే నీకు దహించు అగ్ని కనపడదా? యు సీ నౌ. సో దట్ ఈస్ నాట్ ఫర్ యూ, ద న్యూ కవెనెంట్. యూ కెనాట్ సే గాడ్ ఈస్ కన్జ్యూమింగ్ ఫైర్. yes, he is consuming fire when you reject and put away grace. ఎంతమందికి అర్థమైంది ఇది? ఇందాక చూసాం కదా, మనిషి దేవుడిని చూసి కూడా వారికి ఏమైనా హాని జరిగిందా? జరగలే. ఇక్కడ నేను అనుకున్నాను ఎందుకు హాని జరగలే అని మెడిటేట్ చేసి. యాక్చువల్గా నేను చెప్పాలి ఇది.
ఈరోజు మళ్ళా మెడిటేషన్. ఐ వాజ్ వండరింగ్ వై. దెన్ ఐ సెడ్ yes, because చూస్తే they should die. If anyone sees him, he should die. But because God has favor and made a blood covenant with them, రక్తం నిబంధన చేశాడు, blood covenant people, different, right? అర్థమైందా? Because he made a blood covenant, he cannot die, so he will appear. Blessed are you, those who understand. Okay, Old Testament 24, Exodus 24, ఎంత information? How much information are you getting it? Okay, take the oil now. Knowing your bounds. Wow. Knowing your bounds. నువ్వు అనుకోవచ్చు నేను ఇంజనీర్ అయిపోయా, డాక్టర్ అయిపోయా, ఐఏఎస్ అయిపోయా, గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది, పెళ్ళి అయిపోయింది, నాకు 2 ఇళ్ళు ఇచ్చేశాడు దేవుడు, this and that and this. But God want to tell you, what is your bounds? ఎక్కడ? Where are your limitations? భూలోకమంతా వెళ్ళాలా, కరెక్టే, ఎప్పుడు ఎక్కడ వెళ్తావు, ఏ దేశంకి ఎప్పుడు వెళ్ళాలా, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. ఓకే, ఆర్ యూ రెడీ ఫర్ దిస్? ఎంతమంది నమ్ముతున్నారు ఇది సాధ్యమని? ఎస్. Now put it in your right hand, the oil. Okay, yeah. Knowing your bounds. కరెక్టే, భూలోకమంతా, బట్ గాడ్ విల్ స్పెసిఫికల్లీ టెల్ యూ. 2004 నుంచి 8 వరకు 2 చోట్లకి వెళ్ళిపోతుంటే దేవుడు చెప్పాడు 2008 నుంచి స్టే ఇన్ హైదరాబాద్ ఓన్లీ. 2008, 9, 10 ఎక్కడికి వెళ్ళి హైదరాబాద్లోనే ఉన్న ఒక్క ఆదివారం మిస్ అవ్వలే. ఆ 3 సంవత్సరాల్లో హైదరాబాద్, ద చర్చ్ బికేమ్ బిగ్. ఐ వెంట్ ఆన్ టెలివిజన్స్, ఎవ్రీథింగ్, 8, 9, 10. ఆ తర్వాత గాడ్ సెడ్ నౌ గో. దెన్ అగైన్ సాటిలైట్ గో. యు నో, సీ, నోయింగ్ యువర్ బౌండ్స్. ఫ్యూచర్ బౌండ్స్ స్టెప్ బై స్టెప్ అబ్రహాం చెప్పాడు, ఈ దేశమంతా ఇచ్చేస్తా, ఇప్పుడు ఎక్కడుండు, ఇక్కడుండు. గాడ్ విల్ టెల్ యూ ఇయర్ బై ఇయర్, మంత్ బై మంత్, డే బై డే. ద అనాయింటింగ్. సంబడి సే గాడ్, చెప్పండి, యేసయ్య నా సరిహద్దులు, నా ఫైనల్ సరిహద్దులు ఏంటో నాకు చెప్పు. అది కాకుండా సంవత్సరం, దశాబ్దం, దినం ఏం చేయాలో కూడా నాకు చెప్పు. If God gives you a final vision, God will tell you what to do day by day. అబ్రహాంకి ఏ రోజు ఏం చేయాలో చెప్పాడు దేవుడు. దావీదుకి ఎప్పుడెప్పుడు ఏం చేయాలో చెప్పాడు. వాళ్ళ ఫైనల్ గురేట్, ఇదిగో ఇది నీ ఫైనల్ గోల్, బట్ ఐ విల్ టెల్ యూ వాట్ టు డూ. నువ్వు యాత్రికుడిగానే ఉంటావు, నీ మనవడు యాత్రికుడిగా ఉంటాడు, నీ పిల్లలకి ఇస్తానంటున్నాడు, బట్ యూ విల్ బీ సేఫ్, యూ విల్ డై ఇన్ సేఫ్ హ్యాండ్స్. నోయింగ్ యువర్ బౌండ్స్, వాట్ ఎక్స్టెంట్ యూ విల్ గో. దాని ప్రకారం నీ ప్రార్థనా సామర్థ్యం పెరుగుతుంది, నీకు విశ్రాంతి వస్తుంది. ఓకే, యూ విల్ నాట్ లివ్ ఇన్ కన్ఫ్యూజన్, ఏం జరుగుతుందా అని. నోయింగ్ యువర్ బౌండ్స్. ఓకే, రెస్పెక్ట్ఫుల్లీ యూ విల్ టెల్ యువర్ హస్బెండ్, యువర్ కిడ్స్. ఓకే, నువ్వు ప్రార్థించేప్పుడు యూ విల్ టెల్ దెమ్ గాడ్స్ గోయింగ్ టు డూ దట్ టు యూ, గాడ్స్ గోయింగ్ టు డూ దిస్ టు యూ. యా, లెట్ us pray. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా, నీవు బానిసలైన ఇశ్రాయేలీలకి ఆ పూట పని చేసుకొని ఆహారం తినేవారికి, ఇదిగో యూఫ్రేటస్ నుంచి ఇక్కడ వరకు మీకు దేశాన్ని ఇస్తున్నాను. మీరు జయించని దేశాన్ని, మీరు విత్తని పంటని, మీరు కట్టని ఇళ్లను నేను మీకు ఇస్తున్నాను. ఇవి మీ సరిహద్దులు. మీరు ప్రపంచంలోనే ఉత్తమమైన దేశముగా మీరు మిగిలిపోతారు. దేశములన్నీ మీకు భయపడతాయి. యూ హ్యావ్ టెల్ దెమ్ ద డెస్టినేషన్. వారి గురేంటో, ఒక బానిసలు జీవితాంతం ఒక ముద్ద మాకు తిని చనిపోతే బాగుండనేటువంటి బానిసలకు నువ్వు సరిహద్దులు బోధిస్తున్నావయ్యా. ఈరోజు ఈ వాక్యం వింటూ అనేక వ్యాధులతో మేము చనిపోతామేమో, మాకు ఇక డబ్బులు, ఆర్థిక సమస్యలు, మా పని అయిపోయింది, మా జీవితం ఇంతే, ఎందుకు ఈ జీవితం, ఇంతేనా మా బతుకు, సరే ఎలాగైనా బతుకుదాం అనుకుంటున్నారు. లార్డ్ టెల్ దెమ్ దర్ బౌండరీస్ టుడే, వాట్ ఎవర్ దే ఆర్, వేర్ ఎవర్ దే ఆర్, టాక్ టు దెమ్. బానిసలకు నువ్వు చెప్పావు ఏంటనేది. ఇప్పుడు నీ ఆత్మను కుమ్మరిస్తున్నావు ఈ రోజుల్లో. ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మను కుమ్మరించబోతున్నావు. You're going to pour out your spirit on everybody. You're going to reveal them their bounds and train them and take them there. Anoint them today, the fathers. Let every father be a prophet of that family. Let every mother be a prophetess of that family to guide their children to destination. Correct them, stop them, lead them and guide them. The children will be the future prophets. అయ్యా, తల్లి తండ్రి ప్రవక్తలాగా పిల్లల్ని నడిపేటువంటి అభిషేకాన్ని దయచేయి. ఆ పిల్లలు వారి తరాన్ని నడిపే రీతిగా వారిని ఆశీర్వదించమని, ఈ అభిషేకం వారి సరిహద్దులు ఏంటో బానిసలకు తెలియపరిచావు, మాకు ప్రత్యేకంగా తెలియపరిచి మమ్మల్ని ఆశీర్వదించి
నీ చిత్తాన్ని నెరవేర్చుకోమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Put it on your head now. Wow. Let this anointing now give you the plans. Let God talk to you. నీకు ఎలాంటి భర్తను ఇవ్వబోతున్నాడు, ఎలాంటి ఇల్లుని ఇవ్వబోతున్నాడు, నిన్ను ఏం చేయబోతున్నాడు, నీకు ఏ ఉద్యోగం ఇవ్వబోతున్నాడు, నీ అప్పులు ఎలా తీర్చబోతున్నాడు, నీకేంటి, ఏ దేశానికి వెళ్ళబోతున్నావు, ఎక్కడుంటావు, వాట్. లార్డ్ టీచ్ దెమ్, బ్లెస్ దెమ్, హీల్ దెమ్, డెలివర్ దెమ్. అది నెరవేరే వరకు వాడిని విడిచిపెట్టొద్దు. గివ్ ఇట్ టు దెమ్, ద సూపర్ న్యాచురల్ గాడ్. ఇన్ జీసస్ మైటీ నేమ్, ఆమేన్ అండ్ ఆమేన్.